ఓవర్ కోట్ కి ఫిజింగ్ ఏదేయాలి? ఇదేయాలా? ఇదెయ్యాలి. కాదు ఇదేయాలి. ఇదెయ్యాలమ్మా. కాదు ఇదేయాలి. నీకు తెలియదురా ఇది. ఒక్క నిమిషం ఇద్దరు ఎందుకు కొట్లాడతారు? ఓవర్ కోట్ కి ఏది ఫీజింగ్ వేయాలంటారు. ఇప్పుడు మన స్టూడెంట్స్ కి కాదు, అందరు టైలర్స్ కి కొంచెం డౌట్ఫుల్ గా ఉంటుంది. ఫీజింగ్ దేనికి వాడాలి. ఇప్పుడు మనకు ఫీజింగ్ ఇది వచ్చి మనం బార్డర్లకు వాడతాం, ఇది వచ్చి మనం నెక్ కి వాడతాం. ఈ అన్నిటికీ మీ గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి, అందరికి మన వ్యూవర్స్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇందాక ఇది పట్టుకున్నారు మీరు, ఇది వచ్చి పేపర్ ఫీజింగ్. ఇది మనం ఓన్లీ నెక్లకు వాడతాం, బ్లౌజ్ నెక్ కావచ్చు, డ్రెస్ నెక్, ఏదైనా మనం నెక్ ప్యాటర్న్ చేసేటప్పుడు, స్కాలప్ చేసేటప్పుడు వాటికి బ్లౌజ్ల కోసం వాడుకుంటాం. ఇది ఓన్లీ నెక్స్ట్ మట్టుకే వాడతాం. ఇది సెకండ్, ఇది వచ్చి మనకు బార్డర్గా వేస్తాం. మనం లెహంగాలకు మనకి ఏదో బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్లకు మనకు ఎంత ఫీజింగ్ కావాలో అది కొంచెం నిప్పల్ ఫీజింగ్ ఉంటుంది, కొద్దిగా థిక్నెస్ ఉంటుంది. ఇది గమ్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చి మన ఫీజింగ్ మనకు బార్డర్లకు ఎక్కడ స్టిఫ్నెస్ కావాలో వాటికి వాడుకుంటాం. ఇది సెకండ్. ఈ థర్డ్ వన్ వచ్చి ఇది మనకు బ్లౌజ్లకు వాడతాం. మనం ఏదైతే బ్లౌజ్లు ఫాలింగ్ బ్లౌజ్లు ఉంటాయి, కొంచెం ఫినిషింగ్ బాగా రావాలి అంటే దానికి ఇది వాడతాం. ఇది కొంచెం ఇది ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్, అంటే ఇది జార్జెట్ పల్సగా ఉంది. ఇట్లా పల్సగా ఉంది మెటీరియల్. ఇది పల్సగా ఉంటుంది. మనం వేసినాక గిట్ట మనకు ఫోల్డింగ్స్ అనేది అలా రావు. క్లాత్ ఎట్లా మనకు ఫాలింగ్లో ఉంటుంది, అలాగే ఇది ఇట్లా ఫాలింగ్లో ఉంటుంది. ఇందులో 2 కలర్స్ వస్తాయి మనం, ఎందుకంటే వైట్ బ్లాక్ 2 కలర్స్ ఉంటాయి ఇందులో, సేమ్ మెటీరియల్. ఇది థర్డ్ వన్ వచ్చి ఇప్పుడు ఇది ఇంకోటి ఉంది, ఇదిగోండి. ఇది ఫస్ట్ చూపించిన దాని మీద కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇది మనం కాలర్లకు వాడుకుంటుంది. ఇంత సాఫ్ట్గా ఉంటుంది కాలర్, మనం ఫినిషింగ్ బాగా వస్తుంది ఇందులో. సెకండ్, ఈ కోట్కి అనేది ఇది ఉంటుంది. ఓవర్ కోట్కి కావచ్చు, మన బ్లేజర్కి కావచ్చు, అన్నిటికీ వాడేది మన ఈ ఫీజింగ్. ఈ ఫీజింగ్ వచ్చి మనకు ఇంకొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం మనకు స్మూత్గా ఉంటుంది, ఫోల్డింగ్స్ రాకుండా. ఇందులో కూడా సేమ్ 2 కలర్స్ వస్తాయి, వైట్ బ్లాక్. అది కాకుండా ఇంకోటి మన దగ్గర డబల్ ఫీజింగ్ ఒకటి ఉంది. ఈ డబల్ ఫీజింగ్ ఇప్పుడు వాడలేదు కదా, మనం చూపిస్తాం మీకు. వాడినప్పుడు కూడా మనం ఒక వీడియో చేద్దాం. ప్రెజెంట్గా ఇదిగోండి ఇలా ఉంటుంది. ఈ ఫీజింగ్కి మనం లైనింగ్ ఒక పక్కన మనం సేమ్ క్లాత్ వేసి మనం రెండింటికి అటాచ్ చేస్తే మన లైనింగ్ అటాచ్ అయిపోతుంది మిడిల్. ఇది అనేది అన్ని మనకి రోల్లో వస్తాయి. ఇది వచ్చి మనకు ఫినిషింగ్ కోసం, అంటే మనం ఇప్పుడు కొన్ని వాటికి ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, వీటికి మనం లైనింగ్ దీనికి అటాచ్ చేసేసి మనం ఇది ఐరన్తో ప్రెస్ చేసినామంటే ఇది ఫినిషింగ్ ఒక లెవెల్ పెరిగిపోతుంది. నార్మల్గా మనం లైనింగ్ వేస్తే లైనింగ్ ఏమవుతుంది, లైనింగ్ లూజ్ ఉంటుంది లోపల, లైనింగ్ కి క్లాత్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, స్టిఫ్గా వచ్చేస్తుంది. అది ఒకటి. ఇంకోటి మనకి ఏమంటే, మనకు పట్టు చీరల్లో కొద్దిగా క్లాత్ కొంచెం డెలికేట్గా అయిపోతాయి, పెగిలిపోతాయి. వాటికి మనం ఇది లైనింగ్తో అటాచ్ చేసినాం అనుకోండి, అయితే లైనింగ్ గట్టిగా మనకు పట్టుకుంటుంది, అంటే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దీనికి. ఇది చాలా మటుకి వాటికి ఫుల్ ఫినిషింగ్కి వాడేది ఇది, లైనింగ్ అటాచ్మెంట్కి. నార్మల్గా మన ఫినిషింగ్కి వాడేది ఈ ఫినిషింగ్. ఇలా అవుతుంది. ఇవన్నీ లెహంగాకి బార్డర్ వేసేది మనం ఇది ఈ ఫీజింగ్ ఉంటుంది. సేమ్ మనకి ఇది కూడా అలాగే రోల్లో వస్తుంది. ఇది యాజ్ చెప్పేసి అలాగే ఉంటుంది. ఇవన్నీ మనకు రోల్లో దొరుకుతాయి. లేదు, లూజ్గా ఇస్తారు మనకి. నార్మల్గా మెటీరియల్ షాప్లో లూజ్గా ఇస్తారు. ఇప్పుడు మనం ఎక్కువ వాడతాం కాబట్టి మనం రోల్ తీసుకున్నాం. ఇది రోల్ 30 మీటర్స్ 15 మీటర్స్ రోల్స్ ఉంటుంది. మనం రెగ్యులర్గా వాడతాం కాబట్టి మనకి ఎక్కువ పడుతుంది మనకు. బూటిక్స్ రన్ చేసే వాళ్ళు ఇది రోల్లో తీసుకుంటేనే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఇది కావచ్చు మనకి, ఎందుకంటే రోల్ మనకి ఎక్కువ వాడేటోళ్ళు అయితే ఇది బాగా రోల్ తీసుకుంటేనే బాగుంటుంది. మన ఫోల్డింగ్లో అయితే మనకి ఇది ఒకటే వస్తుంది. మనకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఛానల్కి ఫాలో చేసుకోండి.